చదువు ఒక వ్యాపారంగా మారుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నా ఇంకా ఈ సమాజంలో వాటిపై చిన్న చూపే కలుగుతోంది. ఎందుకంటే రోజు రోజుకు ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలపై ఎస్6 న్యూస్ ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామంలోనే ప్రైమరీ పాఠశాల ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. పాఠశాలలోని ప్రతి తరగతి గదిలో గోడలపై వేసిన చిత్రాలు విద్యార్థులను ఎంతగానో ఆకర్షించడం జరుగుతోందని పాఠశాల హెడ్ మాస్టర్ రాధా పద్మజ తెలిపారు. మానసిక వికాసాన్ని పెంపొందించడానికి విద్యార్థులను పాఠశాలలో ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుకోవడానికి అన్ని వసతులు ఈ పాఠశాలలో కల్పించడం జరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు చదివిన దానికంటే చూసినదే ఎక్కువ గుర్తుకు ఉంటుందని, అందుకే గోడలపై గణితాలు, ఇంగ్లీష్ పదాలు, మ్యాథమెటిక్స్, సైన్స్ సంబంధించిన బొమ్మలను వ్రాయించడం జరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు. గోడలపై వేసిన వాల్ పెయింట్స్ తో విద్యార్థులు తరగతి గదిలో కూర్చున్నామని భావన కంటే ఏదో బయట ప్రదేశంలో ఉన్నామనే భావన కలుగుతోందని, దీంతో విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు రావడం జరుగుతోందని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. నేను ఈ స్కూల్లో 2019 నవంబర్ నుండి జాయిన్ అయ్యాను. ఇదే నా ఫస్ట్ అపాయింట్మెంట్ నా సర్వీస్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్లో విలేజెస్ సపోర్ట్ అనేది చాలా బాగుంది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్న స్కూల్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ చాలా బాగా ఉంది. ఆహ్లాదకమైన వాతావరణంలో పిల్లలు నేర్చుకోవడానికి చాలా బాగుంది. సో ఈ లాస్ట్ ఇయర్ ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం ఒక సపరేట్ రూమ్ కూడా మేము చేయించడం అనేది జరిగింది. మొత్తం కలర్ఫుల్ పెయింటింగ్తోనే వేయించాము. సో అదేవిధంగా ఈ ఇయర్ ఈ ప్రైమరీ స్కూల్లో 1 to 5th వరకు కూడా అన్ని రూమ్స్ కూడా పెయింటింగ్స్తో ఉంటాయి. పిల్లలు ఇంకా బొమ్మలు చూసుకుంటూ నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా అని ఒక ఆలోచన వచ్చి ఆలోచన ప్రకారమే ఒక్కొక్క క్లాసులో వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం కంటెంట్, పుస్తకాల్లో ఉండే కంటెంట్ కానీ జనరల్గా ఉండే విషయాలు కానీ పెయింటింగ్ వేయడం అనేది జరిగింది. సో పిల్లలు చూడడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు కాబట్టి ఆ విధంగా చేయడం అనేది జరిగింది. ఇందులో మా ఉపాధ్యాయుల పాత్ర, మా కొలీగ్స్ మరియు విలేజర్స్ కూడా ఎంతోగానో సహకరించారు. సో ఈ విధంగానే విలేజర్ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రైవేట్ పాఠశాలలో ఇరుకైన గదులు, సరైన ప్లే గ్రౌండ్ కూడా ఉండదని, అయినా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారని, ఈ సమస్యను అధిగమించడానికి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఈ ప్రైమరీ పాఠశాలను తీర్చిదిద్దడం జరిగిందని పాఠశాల హెడ్ మాస్టర్ రాధా పద్మజ తెలిపారు. దీంతో గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమపై నమ్మకంతో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపించడం జరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. గత సంవత్సరం 72 మంది విద్యార్థులు ఉండగా ఈ సంవత్సరం 118 మంది విద్యార్థులకు పెరిగిందని వారు తెలిపారు. విద్యార్థులకు ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్పించడంతో పాఠశాలకు రావడానికి ఇష్టపడుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఇలాంటి స్కూల్ను నేను ఇంతవరకు నా సర్వీస్లో చూడలేదు. 11 సంవత్సరాల సర్వీస్లో ఇది చాలా కొత్తగా, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ స్కూల్కు రాగానే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఇక్కడ ప్రీ ప్రైమరీ రూమ్ను కూడా మొన్ననే పోయిన సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా చాలా కలర్ఫుల్గా దాతల సహాయంతో అందంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఆ రూమ్ ద్వారా చాలా అడ్మిషన్స్ వచ్చినాయి. ఒక 35 అడ్మిషన్స్ రావడం జరిగింది.
పిల్లలందరినీ చాలా ఆహ్లాదకరంగా ఇలాంటి వాతావరణంలో చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా 1 నుంచి 5వ తరగతి వరకు కూడా అన్ని క్లాసులలో చాలా రకాలైనటువంటి మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పిక్చర్స్ని ప్రింట్ చేయడం ద్వారా పిల్లలు చాలా ఆనందంగా ఆడుతూ పాడుతూ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇంటి దగ్గర ఇక స్కూల్కు వెళ్ళము అనేటువంటి ఆలోచన లేదు ఈ పిల్లలకి. ప్రతిరోజు ఫుల్ ప్రజెంటు 118 మంది ఉండడం జరిగింది మొత్తం టోటల్గా. దాదాపు ప్రతిరోజు 110 పిల్లల దాకా ప్రజెంట్ అనేది కావడం జరుగుతుంది. అంటే పిల్లలకు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల చాలా ఇష్టపడుతున్నారు స్కూల్ని. కాబట్టి పిల్లలందరూ చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటున్నారు. ఇలాంటి బొమ్మల ద్వారా నేర్చుకోవడం అనేది పిల్లలకు చాలా కళ్ళ కట్టినట్టుగా ఉండడం వల్ల చాలా ఆనందంగా వీళ్ళు మన మానసిక శారీరక వికాసం అనేది చాలా బాగా జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఈ కలర్ఫుల్గా ఇంత బాగా జరగడానికి కారణము విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరి సహకారంతో ఇలాంటి పెయింటింగ్స్ని అందరము కలిసి మా ఉపాధ్యాయులం అందరము కలిసికట్టుగా కృషి చేయడం అనేది జరుగుతుంది. ఈ పాఠశాలలో పనిచేయడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నేటి సమాజంలో ప్రతి ఒక్కరి సమస్యగా సెల్ ఫోన్ మారింది. విద్యార్థులు సెల్ ఫోన్ కు అడాప్ట్ కావడం జరుగుతుందని, దీంతో విద్యార్థుల జ్ఞాపక శక్తి తగ్గడంతో పాటు సెల్ ఫోన్ కు బానిసలుగా మారుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు ఈ సమస్యను అధిగమించడానికి గోడలపై సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలను వివరించడం జరిగిందని అన్నారు. సెల్ ఫోన్ ఎక్కువ వాడడం వలన సెల్ ఫోన్ బందీలుగా మారిపోవడం జరుగుతోందని చిత్రాల రూపంలో అద్భుతంగా వివరించారు. విద్యార్థులు ఎటు చూసినా చదువుకు సంబంధించిన చిత్రాలు, పెయింట్స్, వర్డ్స్ కనిపించడం వలన జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరుగుతుందని, విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువును అభ్యసించడానికి వాల్ పెయింట్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఈ ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడం వలన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే మా ప్రైమరీ రూమ్ బాగా స్టేట్ లెవెల్లో కొంచెము దాని పెయింటింగ్స్ వల్ల కానివ్వండి, వచ్చిన కొత్త అడ్మిషన్స్ వల్ల కానివ్వండి బాగా మాకు సక్సెస్ అనిపించింది. అదే అన్ని రూమ్లకు ఎందుకు చేయొద్దు, మేము అన్ని తరగతి గదులు పిల్లవాడు ఒక వస్తువును కానీ ప్రదేశాన్ని కానీ రోజు పదే కొన్ని గంటల పాటు చూస్తే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు మళ్ళీ మైండ్లో అదే రివైన్ అయ్యి ఖచ్చితంగా గుర్తుంచుకునే సుదీర్ఘ జ్ఞాపక శక్తికి ఎక్కువగా మనకి స్కోప్ ఉంది. కాబట్టి మేము అందుకే డిఫరెంట్గా ఆలోచించి ప్రతి క్లాస్ రూమ్ని వాళ్ళ తరగతికి సంబంధించిన కంటెంట్ను ఉపయోగిస్తూ బొమ్మల ద్వారా ఎందుకు ఎక్స్పోజ్ చేసుకోవద్దు. క్లాస్ రూమ్స్ చూడ్డానికి నీట్గా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి, మోటివేటింగ్గా ఉంటుంది. పిల్లవాడికి క్లాస్ రూమ్కి రాగానే ఏ సైడ్ చూసినా 4 సైడ్ల వాడి సబ్జెక్టుకి సంబంధించిన చిత్రాలు కానివ్వండి, ఇంగ్లీష్కి సంబంధించిన వొకాబులరీ, గ్రామర్ కానివ్వండి, తెలుగుకి సంబంధించిన పద్యాలు కనిపిస్తే వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి తొందరగా నేర్చుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. స్కూల్కి రావడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారన్న ఉద్దేశంతో మొదలుపెట్టుకున్న ఒక చిన్న మంచి కార్యక్రమం ఇది. 1 నుండి 5 తరగతులు అన్ని రూములలో మేము సబ్జెక్ట్ సంబంధించిన బొమ్మలతో పాటు మా బయటకు వస్తే రోజు ఎవరో ఒకరి బర్త్డే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఒక కిరీటం లాగా పెట్టి హ్యాపీ బర్త్డే టు యూ అని వాళ్ళ క్లాస్ గ్రూప్లో షేర్ చేయడం కోసం ఒక బర్త్డే పిక్చరు, ఇంకా మనకి రాజకీయ నేతలు, మన దేశ నాయకులు, మనకి ఎంతో సాక్రిఫైసెస్ చేసిన వాళ్ళ చిత్రాలు. ఎట్ ద సేమ్ టైం బర్నింగ్ సిచ్యువేషన్, మొబైల్ అడిక్షన్. ఎవ్రీ చైల్డ్ దే ఆర్ అబ్జర్వింగ్ మొబైల్. ఆఫ్టర్ గోయింగ్ టు హోమ్ nobody is doing homework. They are forgetting what we are teaching in the school. In the present situation, every parents they are facing the problem. They are requesting many times, please madam say them to don't watch mobile. మేము ఎన్నిసార్లు చెప్పినా వినరు. కానీ ఇలాంటి పిక్చర్స్ ఉపయోగించడం వల్ల మొబైల్ని ఎక్కువగా యూజ్ చేస్తే పిల్లవాడికి ఎలాంటి జబ్బులు వస్తున్నాయి. ఇక్కడ విజన్ ప్రాబ్లం కానివ్వండి, యాంగ్జైటీ, స్లీప్ డిస్టర్బెన్సెస్, వాడికి బ్రెయిన్ పైన కొంచెము ఎఫెక్ట్ పడడం కానివ్వండి, వాడు లైఫ్లో ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్, అగ్రెసివ్, బాగా కోపం తెచ్చుకోవడము ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వాటిని ఫోకస్ చేస్తూ అలాంటి పిక్చర్స్ వేయాలని వేసుకున్న పిక్చర్ ఇది. ఎట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఎక్కడ వదలకుండా ఎక్కడ ఏ ప్రదేశమైనా ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలి పిల్లవాడికి అని పిల్లర్స్ కూడా రారా బువ్వ తిందు కానీ అని మొబైల్ నుండి పిల్లవాడిని లాగుతున్నట్టు, ఒక పిల్లవాడు మొబైల్కి అడిక్ట్ అయి పంజరంలో చిక్కుకుపోయినట్టు, ఇంకొక పిక్చర్లో వచ్చేసి మొబైల్ అనే భూతము, పుస్తకం అనే మనం జ్ఞానం రోజు టీచర్స్గా మనం యూజ్ చేసే పుస్తకాలను అది వచ్చి చంపుతుంది. అలాంటివన్నీ పిల్లవాడికి రోజు చూపించి ప్రేయర్లో మేము బాగా మోటివేట్ చేస్తే ఎంతో కొంత మన సొసైటీలో పిల్లవాడికి చదువు మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
ప్రభుత్వ బడులు ఈరోజు మనకి మెయిన్ ప్రాబ్లము ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న ప్రైవేటు సంస్థలు. మాది మరీ సిద్దిపేటకి జస్ట్ 4 కిలోమీటర్స్ కాబట్టి ఇక్కడ మేము 118 స్ట్రెంత్ని కాపాడుకోవాలంటే మేము ఏదో మిరాకిల్ చేయాలి. అందులో నుండి పుట్టుకొచ్చిన ఆలోచననే ఈ కలరింగ్ అనేది. కొత్తదనంగా ఆలోచించిన మంచి మనసుతో అన్ని రూమ్స్కి ఇట్లా చేసుకున్నాము. 118, 150 చేసుకునే టార్గెట్తో మేము ముందుకెళ్తున్నాము. ఇది నా ఒక్కదాని సహకారం కాదు. 85,000 ప్రాజెక్టులో మేము స్టాఫ్ సతీష్ సారు, సాగర్ సారు, నిర్మలా మేడము, నలుగురం స్టాఫ్ మనిషికొని తీసుకున్నాము. ఇంకా మా గ్రామ పెద్దలు, విలేజెస్ సపోర్ట్ కూడా ఉండి ఈ పెయింటింగ్ అనేది మేము కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్ ద చిన్నగుండవెల్లి పేరెంట్స్ అండ్ మై డియర్ వెల్ విషర్స్. థ్యాంక్ యూ సో మచ్.